హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను 3 to 4 ఇయర్స్ పాపకి డిజైనర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. నెట్ క్లాత్ 2 మీటర్స్, సాటిన్ 1.5 మీటరు, కాటన్ 1.5 మీటరు, డిజైన్ నెట్ 1 మీటర్ తీసుకోవాలి. కటింగ్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. పొడవు వచ్చేసి 9 ఇంచెస్ తీసుకోవాలి. వెడల్పు 7 or 8 ఇంచ్ తీసుకోవచ్చు. నెక్ 2 ఇంచ్ తీసుకోవాలి. కిందకి 3 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ గీయాలి. షోల్డర్ 2.5 ఇంచ్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ 4 ఇంచ్ తీసుకొని రౌండ్ తీయాలి. మనం ఈ పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ ఉంటుంది కదా, అది కట్ చేసుకోవాలి. మనం డిజైన్ నెట్ ఉంది కదా, దానిపైన ఈ లైనింగ్ని వేసి మనం కట్ చేసుకోవాలి. దీన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ముందు డబల్ వేసుకొని మళ్ళీ తర్వాత దానిపైన ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని దీనిపైన వేసి మనం నెట్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్, ఆర్మ్ హోల్ అంతా కట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ని కూడా కట్ చేసుకోవాలి. 2 పీసెస్ వస్తాయి. మనం దీన్ని నెక్ దగ్గర 1.5 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలండి. అక్కడ నుంచి ఆర్మ్ హోల్కి కరెక్ట్గా సగానికి ఆర్మ్ హోల్లో ఈ విధంగా క్రాస్గా గీసి మనం ఆ పీస్ని కట్ చేసుకోవాలి. కిందకి 1.5 ఇంచ్ తీసుకొని ఆర్మ్ హోల్లో సగానికి మార్క్ చేసుకొని మనం ఆ పీస్ని కట్ చేసేయాలి. అది బ్యాక్, ఫ్రంట్ 2 పీసెస్ వస్తాయి అలా. తర్వాత మనం సాటిన్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని మనం ఆ చిన్న కట్ చేసిన పీస్ లాగా కట్ చేసుకోవాలి. దానిపైన కట్ చేసిన లైనింగ్ని పెట్టి కట్ చేసుకోవాలి. మధ్యలో జాయింట్ని కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సాటిన్ క్లాత్ పైన లైనింగ్ని పెట్టి ఆ నెక్ కింద ఆర్మ్ హోల్ ఉంది కదా, అది మనం స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి రివర్స్ తిప్పుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత పైన కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి మనం. సేమ్ బ్యాక్, ఫ్రంట్ 2 అదే విధంగా కట్ చేసుకోవాలి. మనం దానికి స్మాల్ కట్స్ ఇచ్చేసి రివర్స్ తిప్పుకోవాలి. కట్స్ ఇచ్చిన తర్వాత రివర్స్ తిప్పుకోవాలి.
ఇలా రివర్స్ తిప్పుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న డిజైన్ నెట్ ఉంది కదా, దీనిపైన పెట్టి మనం అక్కడ స్టిచ్ వేసుకోవాలన్నమాట. దానిపైన పెట్టి మనకి అవి రెండు జాయిన్ చేసుకోవాలి. కింద క్లాత్ని పైన ఈ విధంగా ఆర్మ్ హోల్ నెక్ దగ్గర మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం పైన నెక్కి ఒక 1.5 ఇంచ్ అలా క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. పొడవు నెక్కి ఎంత పట్టిద్దో అంత తీసుకొని వెడల్పు ఒక 1.5 ఇంచ్ కట్ చేసుకొని దీన్ని క్రాస్ పీస్ తీసుకోవాలి. నెక్ కదా, ఈ విధంగా పెట్టేసి స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసిన తర్వాత కింద మనము ఒక 3 ఇంచ్ 4 ఇంచ్ అలా ఒక క్లాత్ని తీసుకొని వెడల్పు పొడవు మనకి పైన బాడీ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకొని డబల్ ఫోల్డ్ మీద కింద స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఇలా వస్తుంది. పైన నెక్ కూడా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్రాస్ పీస్ని మనం కట్స్ ఇచ్చి దాన్ని రివర్స్ తిప్పాలి. కట్స్ ఇచ్చిన తర్వాత కొనని ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఫోల్డ్ చేసి దాన్ని స్టిచ్ వేసుకోవాలి చుట్టూ అంతా. మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఫోల్డ్ చేయాలి, ఫోల్డ్ చేసి లోపలికి దానిపైన స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకోవాలి నెక్ మొత్తం. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని క్రాస్గా కింద వరకు గీయాలి. కింద ఒక 1/2 ఇంచ్ అలా కొంచెం అలా క్రాస్గా గీసుకోవాలి. గీసుకొని మనం ఆ పీస్ని కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న తర్వాత మనం ఒక 1.5 ఇంచ్ అలా ఒక పీస్ని తీసుకోవాలి. క్రాస్ పీస్ అయినా సరే మామూలు పీస్నైనా సరే ఈ విధంగా తీసుకొని అక్కడ మనం స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇందాక నెక్ కుట్టుకున్నట్టు లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్నాం కదా, కుట్టుకున్న తర్వాత కొంచెం కట్స్ ఇవ్వాలి. అక్కడ నెక్ దగ్గర కొంచెం కొన బయటికి రావాలంటే కరెక్ట్గా కట్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం దాన్ని కొంచెం ఇలా బయటికి లాగాలి, షేప్ వస్తుంది. మనం దీన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టేయాలి కింద వరకు. సో 2 పీసులు అదే విధంగా సేమ్ ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం డోరీని లాక్కోవాలి. ఒక నెట్ క్లాత్ని ఒక 2 ఇంచ్ అలా తీసుకొని ఒక పొడవు ఒక 20 ఇంచ్ అలా తీసుకోవాలండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి సూదిని కింద ఒక ముడి వేయాలండి, పెద్ద సూది. ముడి వేసిన తర్వాత ఆ సూది లోపలికి పెట్టేసి మనం డోరీని లాక్కోవాలి. ఆ స్టిచ్ వేసుకున్న గ్యాప్లోకి ఆ సూదిని ఎక్కించాలి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత సూది మొత్తానికి బయటకు వచ్చిన తర్వాత దీన్ని కింద కొంచెం సరి చేసి మనం ఆ క్లాత్ మొత్తాన్ని రివర్స్ తిప్పుకోవాలి. అది వచ్చేస్తుంది ఈజీగానే. ఈ విధంగా డోరీని లాక్కోవాలి. ఇంకా మనం ఆ సూది దారాన్ని కట్ చేసుకోవాలి.
ఇలా వచ్చిన తర్వాత మనం ఇందాక కుట్టుకున్న పీసులు ఉన్నాయి కదా, వాటికి కొంచెం నెక్ దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసి అలా స్టిచ్ వేసుకోవాలి కింద వరకు. ఇలా పెట్టుకొని ఇంకా ఇలా ఒక 5-6 అలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ ఇలా కష్టంగా ఉంటే మనం దాన్ని 2 ఇంచెస్ అలా మనం పీస్ని కట్ చేసుకోవాలి. 2 or 3 ఇంచెస్ దాన్ని ఇలా ఫోల్డ్ చేసి దాన్ని ఆ పీస్ కిందకి పెట్టి పైన స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా అయినా వేసుకోవచ్చు. అలా కింద వరకు పెట్టుకొని వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకా అదే విధంగా సేమ్ పీసు ఒక 2 ఇంచెస్ అలా తీసుకొని పొడవు ఒక 20 ఇంచెస్ అలా నెట్ ఫ్యాబ్రిక్నే తీసుకోవాలి. మనం ఇందులోంచి ఎక్కించుకోవాలన్నమాట. ఒక కొన ఫస్ట్ దాంట్లోంచి తీసి ఇంకొక కొన ఇటువైపు దాంట్లోంచి తీయాలి. తీసిన తర్వాత క్రాస్గా ఎక్కించుకోవాలి. ఆ పీస్ని ఇటు సైడ్కి క్రాస్గా ఎక్కించాలి, ఇటువైపు పీస్ని ఇటువైపు క్రాస్గా అలా చివరి వరకు ఎక్కించాలి. అలా చివరి వరకు ఎక్కించిన తర్వాత మిగులుతాయి కదా 2 పీసులు చివరన, అక్కడ మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా మిగిలిన పీస్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం కిందకి అలా ఈ విధంగా వస్తుంది. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని వేసి మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనం అది డిజైన్ నెట్ ఉంది కదా, దాన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ వేసి మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ వేసుకోవాలి. చిన్న స్మాల్ హ్యాండ్స్ అండి, ఒక 3 ఇంచ్ తీసుకుంటే చాలు. ఒక ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఒక 3 ఇంచ్ మార్క్ చేసి కిందకు ఒక 8 ఇంచ్ తీసుకోవాలి. 8 ఇంచ్ అలా తీసుకొని మనం గీసుకోవాలి. మనం ఒక 1/2 ఇంచ్ మందమే కిందకు ఉంచుకోవాలి. ఈ విధంగా క్రాస్గా గీయాలి. మనం ఆ పీస్ని కట్ చేసుకోవాలి. మనకి జాయింట్ వస్తుంది, ఆ జాయింట్ని కట్ చేసుకుంటే 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి మధ్యలో జాయింట్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ కింద సైడ్ మనం కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్ అదే విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్, దానిపైన ఇది వేసి మనం జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని. ఈ విధంగా సెంటర్లో పెట్టేసి ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా అటువైపు కూడా. ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్ వేసుకోవడం అయిపోయింది.
పై పార్ట్ కంప్లీట్ అయిపోయింది. కింద పార్ట్ చూద్దాం. మనం లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత మనకి పొడవు 17 ఇంచ్ అలా మార్క్ చేసుకోవాలి. ఇంకెంత ఉంటే అంత తీసుకోవచ్చండి. ఇక్కడ 17 ఇంచ్ ఉంది, 17 ఇంచ్ తీసుకున్నాను. మనం ముందుగా కుట్టుకున్న బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. కిందకి మనం క్రాస్గా గీసి రౌండ్ తీయాలి. మనం ఆ పీస్ని కట్ చేసుకోవాలి. మధ్యలో జాయింట్ వస్తుంది, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పీసెస్ వస్తాయి. అదేవిధంగా మనం నెట్ క్లాత్ ఉంది కదా, నెట్ క్లాత్ని మనం హాఫ్కి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మనకి అది చూసుకుంటే ఒక 23 ఇంచ్ అలా ఉంటుంది, అది సరిపోతుంది పొడవు. మనకి 2 మీటర్స్ అంటే హాఫ్ కట్ చేస్తే 4 మీటర్స్ క్లాత్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పీసెస్ వస్తాయి, ఫ్రంట్ పార్ట్కి, ఫ్రంట్కి, బ్యాక్కి. తర్వాత కింద డిజైన్ నెట్ని యాడ్ చేయాలండి. మనం ఒక 4 ఇంచెస్ అలా మార్క్ తీసుకోవాలి. మనం సింగిల్ లేయర్ తీసుకుంటే కింద ఫోల్డ్ చేసి కుట్టుకొని పైన ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కింద. అదే డబల్ లేయర్ అయితే నేను డబల్ తీసుకున్నాను. డబల్ అయితే కింద ఆ విధంగా కుట్టుకొని పైన కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. అలా మొత్తం కింద మొత్తం కుట్టుకోవాలి. తర్వాత మనం సాటిన్ క్లాత్ని కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ దానిపైన పెట్టి సేమ్ అలా కట్ చేసుకోవాలి. కాకపోతే పొడవు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. నెట్ క్లాత్ కదా, లైనింగ్ కూడా పై క్లాత్ అంత ఉంటేనే బాగుంటుంది, లేకపోతే కింద కనిపించేస్తుంది కాళ్ళు. ఈ విధంగా కట్ చేసుకుంటే 2 పీసెస్ వస్తాయి. తర్వాత మనం నెట్ క్లాత్కి, ప్లెయిన్ నెట్కి డిజైన్ నెట్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత నేను దీన్ని రివర్స్లో యాడ్ చేశాను. ఇది ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని పైకి తిప్పాలి. తిప్పేసి పైన స్టిచ్ వేసుకోవాలన్నమాట. మనకి స్టిచ్ కనిపించకుండా ఉంటుంది ఇలా అయితే. ఇలా కింద యాడ్ చేసుకున్న తర్వాత పైన నడుము దగ్గర మిషన్లో లాస్ట్ స్టిచ్ ఉంటుంది కదా, అది పెద్ద కుట్టు, దాన్ని వేసుకోవాలి. పైన మొత్తం పార్ట్ మొత్తం వేసుకున్న తర్వాత మనకి 2 దారాలు వస్తాయి కదా, వాటిని సపరేట్ చేసి ఒక దారం పట్టుకొని లాగాలి. లాగితే కుచ్చులు వస్తాయి. మనం లైనింగ్కి నడుము పార్ట్ ఎంత ఉందో అంతా కుచ్చు వచ్చేలాగా లాక్కోవాలి. లాక్కున్న తర్వాత అవి 3 జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్, సాటిన్ క్లాత్, పైన నెట్ క్లాత్. సేమ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అదే విధంగా మనం జాయిన్ చేసుకున్న తర్వాత పై
పైన బాడీ పార్ట్కి యాడ్ చేయాలి. మనం బాడీ పార్ట్ ఉంది కదా, దానిపైన దీన్ని రివర్స్గా వేయాలి. కింద పార్ట్ని రివర్స్గా వేసి మనం ఇలా స్టిచ్ వేసుకొని రివర్స్ తిప్పాలి. ఇలా వస్తుంది. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతే. అక్కడ మనకి ఓపెన్ ఉంది కదా, దాన్ని కొంచెం దగ్గరికి ఇలా అని క్లోజ్ చేయాలి. కార్నర్లో కొంచెం మనం కుట్టేటప్పుడు క్లోజ్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా సేమ్ పైన రివర్స్ వేయాలి. కింద పార్ట్ని ఇలా మొత్తం స్టిచ్ వేసుకోవాలి. మనం రివర్స్ తిప్పితే ఈ విధంగా వస్తుంది. మనం తర్వాత సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. పైన హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము కొంచెం కింద వరకు, నడుము దగ్గర నుంచి కొంచెం ఒక 3 ఇంచ్ అలా కిందకి అన్నీ కలిపి కుట్టుకోవాలి. తర్వాత లైనింగ్కి లైనింగు, సాటిన్ క్లాత్కి సాటిన్ క్లాత్, నెట్ క్లాత్కి నెట్ క్లాత్ విడివిడిగా జాయిన్ చేసుకోవాలి. సేమ్ అటువైపు కూడా అదేవిధంగా నడుము దగ్గర నుంచి కిందకి కలిపి స్టిచ్ వేసుకున్న తర్వాత విడివిడిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఫ్రాక్ని రివర్స్ తిప్పుకుంటే ఈ విధంగా ఉంటుంది, ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు. తర్వాత మనం ఒక బాక్స్ షేప్లో క్లాత్ని తీసుకోవాలి. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. దాన్ని రివర్స్ తిప్పుకోవాలి. అదేవిధంగా డోరీల కోసం అనమాట. మనం ఒక క్లాత్ని తీసుకోవాలి, ఒక 4 ఇంచ్ అలా తీసుకొని పక్కన మొత్తం స్టిచ్ వేసుకొని 1 సైడ్ గ్యాప్ ఉంచాలి. ఈ విధంగా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. వేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేయాలి. వాటిని రివర్స్ తిప్పుకోవాలి. అవి 2 పీసులు 2 చేసుకోవాలి. అలా ఈ విధంగా బాక్స్ షేప్లో కుట్టుకొని అక్కడ గ్యాప్లోంచి ఇది మనం రివర్స్ తిప్పుకోవాలి. రివర్స్ తిప్పుకున్న తర్వాత దాన్ని కొంచెం ఇలా దగ్గరకని లాక్కోవాలి. లాక్కున్న తర్వాత మనం డోరీలు కుట్టుకున్నాం కదా, వాటిని కూడా రివర్స్ తిప్పుకోవాలి. రివర్స్ తిప్పుకున్న తర్వాత మనం ఆ ఫ్లవర్ కిందకి ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఇంకో చిన్న క్లాత్ని కూడా సైడ్ కుట్టేసి దాన్ని రివర్స్ తిప్పుకొని దానిపైన ఈ విధంగా పైనుంచి ఫోల్డ్ చేయాలి. ఆ బ్యాక్ సైడ్కి పోతుంది కదా, కనిపించదు. ఇంక ఇలా అక్కడ కుట్టేసుకోవాలన్నమాట. అక్కడ పెట్టేసి అలా కుట్టుకోవాలి. అంతే అండి, ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఫ్రంట్ సైడు, ఇది బ్యాక్ సైడు.